హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి లిటిల్ థింగ్స్. ఈరోజు మీరు చూసే వీడియో వచ్చేసి కోటప్పకొండ. ఇక్కడ స్వామి దక్షిణామూర్తిగా దర్శనమిస్తాడు. ఇక్కడ ఓన్లీ శివుడు మాత్రమే అందరికి దర్శనమిస్తాడు. ఇక్కడ పార్వతీదేవి ఉండదు. స్వామి మాత్రమే భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇది పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ అనే గ్రామంలో ఉంది. ఇక్కడికి గుంటూరు నుంచి అలాగే నరసరావుపేట నుంచి బస్సెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడి స్వామి ఉండడానికి ముఖ్య కారణం గొల్లబామ. ఈవిడ ఆవులను కాస్తూ ఉంటుంది. ఈ కొండపైన స్వామిని పూజిస్తూ ఉంటుంది. ప్రతిరోజు గొల్లబామ కొండపైకి వచ్చి స్వామిని సేవిస్తూ ఉంటుంది. ఒకరోజు గొల్లబామ ఆరోగ్యం కారణంగా కొండ ఎక్కలేకపోతుంది. అప్పుడు గొల్లబామ శివుణ్ణి ఒక కోరిక కోరుతుంది. మీరు కొండ దిగి రమ్మని ఆమె శివుణ్ణి కోరుకుంటుంది. అప్పుడు శివుడు, నువ్వు ముందు వెళ్ళు, వెనక్కి తిరగకుండా నువ్వు వెళ్ళు, నేను నీ వెనకాల వస్తానని చెప్తాడు. అప్పుడు గొల్లబామ అలాగే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒకానొక టైంలో ఆమెకు సందేహం వస్తుంది, స్వామి వస్తున్నా లేదా అన్న ఆ సందేహంతో ఆమె వెనక్కి తిరిగి చూడడం వల్ల ఎక్కడ ఉన్నాడో స్వామి అక్కడే శిలారూపంతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ చాలా అంటే చాలా నాగప్రతిష్టలు అయితే ఉన్నాయి. ఇక్కడ నాగల చవితి చాలా బాగా చేస్తారు. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు ఇక్కడ స్వామి దక్షిణామూర్తి అంటే ఇదో ఈ విధంగా మీరు చూస్తున్న విధంగా మనకు దర్శనమైతే ఇస్తాడు. అలాగే శివలింగ రూపంలో కూడా ఇక్కడ ప్రతిరోజు స్వామి అభిషేకం అయితే చేస్తారు. ఇక్కడ అభిషేకాలకు చాలా ఎక్కువ పవర్ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి. ఇప్పుడు నేను చెప్పిన కథలో గుల్లబామ ప్రతిరోజు ఇంత పెద్ద కొండ పైకి ఎక్కి స్వామిని దర్శిస్తూ ఆయనకు పూజలు నైవేద్యాలు చేస్తూ ఉండేది. ఆమె మొదటిసారిగా స్వామిని ఇంత పెద్ద కొండ పైన చూసింది. ఇక్కడి నుంచే స్వామిని ప్రతిరోజు పూజిస్తుండేది. ఆ కొండ ఎక్కలేని కారణంగా స్వామి కింద మనకు ఈ గొల్లబామ వల్ల స్వామి ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు. ఈ గొల్లబామను ఫస్ట్ మనం దర్శించుకొని తర్వాత మెయిన్ టెంపుల్ని దర్శించుకుంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సో గొల్లబామను దర్శనంగా గొల్లబామకి ఇక్కడైతే ఆలయం నిర్మించారు. ఫస్ట్ మనం దర్శించుకుని తర్వాత మెయిన్ టెంపుల్లో శివుని దర్శించుకోవాలన్నసి ఇక్కడ స్థల పురాణం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.